రాణి వెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా, మన వాడుకుంటా, మనసంతా నీదేనమ్మో. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్. మారం చేయడం పిల్లలకి సరదా, గారాబా చేయడం పెద్దోళ్ళకి సరదా, మిమ్మల్ని ఈ విధంగా నవ్వించడం ఈ ఆలీకి సరదా. ఓకే, మరి ఈ రోజు మన గెస్ట్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రాజశేఖర్. తను యాంగ్రీ యంగ్ మ్యాన్. ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో తానొక కింగ్ మ్యాన్. వందే మాత్రం మూవీతో తెలుగులో ఎంట్రీ కొట్టి ప్రతిఘటన, తలంబ్రాలు, శృతిలయలు, ఆహుతి, అంకుశం లాంటి సినిమాలతో హిట్ మీద హిట్ కొట్టి ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఇండస్ట్రీలో మగాడిగా నిలిచి అభిమానులచే శభాష్ అనిపించుకొని ఇప్పుడు సరదా చెయ్యడానికి గరుడ వేగంతో మన ముందుకు దూసుకొస్తున్నారు డాక్టర్ రాజశేఖర్ గారు. ప్లీజ్ వెల్కమ్. రాణి పెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా, మన వాడుకుంటా, మనసంతా నీదేనమ్మో. హలో, రాజశేఖర్ అని చెప్పాలనుకుంటేనే ఇలా ఇలా అంటున్నారు. అది ఎప్పుడు చేశాను, ఎక్కడ చేశాను? ఎన్టీ రామారావు గారు అంటే స్టెప్ ఎలా ఉంటుంది బ్రదర్, అదే నాగేశ్వరరావు గారు అంటే ఇది. సో పాపులారిటీ ఎక్కువ రావడంతో ఈ స్టెప్ వచ్చేస్తుంది. అందువల్ల రోజా పువ్వా పువ్వా పువ్వా. అలాంటి స్టెప్ మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే చూశారు. ఏ సినిమాలైనా చూసినా గుర్తుందా? నాకు కూడా లేదు. అది ఎందుకో నాకు అలాంటి స్టాంప్ పడింది. ఇప్పుడు ఈ సినిమాలో బట్ ఆవుతి లాంటి సినిమాలో అక్కడ ఏదో ఒక మాటల్లో ఒక డాన్ అక్కడ అలా ఏదో వచ్చిందో ఏదో ఎప్పుడో అది తెలియదు. దానే ఇంకా కంటిన్యూస్. ఓకే, గరుడ వేగాలో మైకేల్ జాక్సన్ స్టెప్ వేశారు. ఓకే, డాక్టర్ రాజశేఖర్. ఎస్, జనరల్ గా యాక్టర్ రాజశేఖర్ వస్తుంది. మీరు యాక్టర్ అయిన తర్వాత కూడా డాక్టర్ ఎందుకు వస్తుంది కంటిన్యూగా? నేను ఎందుకంటే వచ్చినప్పుడే డాక్టర్, ఇండస్ట్రీకి రాకముందు ఇండస్ట్రీ వచ్చినప్పుడే డాక్టర్గా వచ్చాను. ఓకే, అంటే అప్పటికి మీ ఎంబీబీఎస్ అంతా అయిపోయింది? ఎంబీబీఎస్ అయిపోయింది. ఐ ఫినిష్ మై హౌస్ సర్జన్సీ ఆల్సో అండ్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఆల్సో అండ్ ఐ వాస్ డూయింగ్ స్పెషల్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ సర్జరీ. అప్పుడు మన టి కృష్ణ గారు ఒక తమిళ సినిమాని చూసి తెలుగుకి నన్ను తీసుకొచ్చారు. మన్సూరా? పుదుమై పెన్ అండ్ మన్సూర్. నాకు ఆ సినిమా గుర్తుంది. ఎస్, టి కృష్ణ గారు 2 సినిమాని చూసి యాక్చువల్లీ పుదుమై పెన్ అన్న సినిమాలో నేను విలన్గా చేశాను. ఏవిఎం బ్యానర్ మిస్టర్ భారతరాజా డైరెక్షన్లో. కానీ అందులో ఫైట్ లేవు. సో అప్పుడు మన్సూరు అన్న సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండింది. ఈ కేమ్ టు ద ఎడిటింగ్ రూమ్ అండ్ సా ద ఫైట్ టు చూస్ ఫర్ ద వందే మాత్రం. అప్పుడు చూసి అప్పుడు నాకు చాలామంది నాకు నత్తి వేరే ఎక్కువ, నాకు చిన్నప్పటి నుంచి నత్తి. అది అప్పుడు ఇంకా ఎక్కువ ఉండింది. అంటే ఎక్కువ ఉండిందంటే నేను కవర్ చేయడం తక్కువ ఉండింది. ఇప్పుడు ఎక్కువ కవర్ చేసి ఇప్పుడు కనిపించకుండా అలా తిరుగుతున్నా. సో అప్పుడు చాలా మంది టి కృష్ణ గారి దగ్గర, ఇంక్లూడింగ్ పోకూరి బాబురావు, ఇతను పనికి రాడండి, వేస్ట్ అన్నట్టు ఆయన చెప్పారు. బట్ టి కృష్ణ ఏం ఫీల్ అయ్యారో తెలియదు కానీ లేదు అతను స్క్రీన్లో బాగుంటాడు, నీకు తెలియదు చూడు అన్నట్టు పోకూరి బాబురావు గారికి చెప్పడం జరిగింది. అదే బ్యానర్ లో ఎన్ని సినిమాలు వచ్చేసారు హీరోగా? ఆ తర్వాత పోకూరి బాబురావుతో నేను దగ్గర 5-6 ఫిల్మ్స్ చేశాను. అన్న పెద్ద హిట్ కదా? అన్న సూపర్ డూపర్ హిట్. వందే మాత్రం ఆయన? వందే మాత్రం ఆయన కాదు, మిస్టర్ వై హరికృష్ణ గారిది. ఓకే, సో హీరోగా, విలన్ గా అటు తమిళ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, టోటల్ గా ఎన్ని మూవీస్ చేశారు డాక్టర్ మీరు?
అరౌండ్ 90 ఫిల్మ్స్ అయ్యి ఉంటది. నేను ఇంకా లెక్క పెట్టలేదు. ఇప్పుడు 2-3 రోజులు లెక్క పెట్టి చెప్తా. ఆయన నాకు చెప్తారు, నేను మీకు చెప్తానే. 90 ఫిలిమ్స్ హీరోగా చేసినప్పుడు మధ్యలో మీరు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు చాలా కాలం? నేను తీసుకోవడం అంటే కొన్ని ఫెయిలియర్ ఫిల్మ్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు ఐ బికమ్ మోర్ కాన్షియస్ అండ్ సెలెక్టింగ్ ద సబ్జెక్ట్ నాకు ఒక పెద్ద ప్రాబ్లం అయ్యింది. అండ్ వచ్చిన సబ్జెక్ట్స్ అప్పట్లో చాలా మంది పేపర్లో వచ్చి రాజశేఖర్ గారు విలన్గా యాక్ట్ చేయబోతున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేయబోతున్నారు అని నన్ను అడగడం, రాయడం ఇలా చాలా జరిగింది. అది చూసి చాలామంది విలన్గా చేస్తారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారా అని చాలామంది అడిగారు. ఎస్, నేను చేస్తాను, కానీ నాకు నచ్చాలి. నేను విలన్గా చేస్తే దాని పర్ఫామ్ చేయడానికి, రేపు మంచి పేరు తెచ్చుకోవడానికి, బాగా చేశానని చెప్పుకోవడానికి అయిన క్యారెక్టర్ లాగా ఉండాలి. ఊరికే వచ్చి ఒక నెగిటివ్గా వచ్చి అలా నిలబడి 2 దెబ్బలు కొడితే పడిపోయి లేచి వెళ్ళిపోయేలాంటి క్యారెక్టర్ చేయను అన్నట్టు విన్నాను. చాలా నాకు నచ్చలే, అది కూడా నచ్చలే. అండ్ హీరోగా కూడా సబ్జెక్టులు విన్నాను, అది రొటీన్గానే ఉండింది. తర్వాత అప్పుడు ఐ వాజ్ రియలీ అయ్యో ఏంట్రా మనకు మంచి సబ్జెక్ట్ దొరకట్లేదు, చేసింది ఏంటో రాంగ్ చాయిసెస్ చేసాము. అప్పుడు గెడ్డం గ్యాంగ్ అన్న ఫిల్మ్ చేసి నా దగ్గర ఉన్న డబ్బంతా పోగొట్టి అంతవరకు, దాని ముందు చాలా మిస్టేక్లు చేశానే. ఆ తర్వాత ఏమైపోయింది, గెడ్డం గ్యాంగ్ తర్వాత ఇంకా సొంతంగా ట్రై చేయడానికి అవకాశం లేకుండా పోయింది. మా ఫాదర్ మదర్ కానీ వాళ్ళందరూ కూడా ఏంటి నువ్వు ఇలా అన్ని పోగొడుతున్నావు అన్న ఒక ఫీల్ అయ్యే పొజిషన్కి వచ్చారు. వచ్చినప్పుడు సరే ఇంకా పైగా మనం వీ షుడ్ నాట్ డూ దట్ మిస్టేక్స్, ఇంతవరకు చేసింది బిల్డింగ్లు మాయమైన తర్వాత చాలు అన్నట్టు అనుకుని ఉన్న సమయంలో ప్రవీణ్ సత్తార్ గారు గరుడ వేగ అన్న సబ్జెక్ట్తో ఆయన ముందుకు వచ్చారు. అంటే ఇప్పుడు చందమామ కథలు, రొటీన్ లవ్ స్టోరీ, గుంటూరు టాకీస్ అని ఇలా తీసిన డైరెక్టరు మీకు ఎలా సెట్ అయ్యారు ఆయన? అదే అంత ఐ వాజ్ ఫీలింగ్ రియలీ నాకు బ్యాడ్ పీరియడ్. అందరికీ ఇట్స్ లైఫ్ ఈస్ సైకిల్, సక్సెస్ వస్తుంది, నెక్స్ట్ ఫెయిలియర్ వస్తుంది అన్నట్టు. సో ఫెయిలియర్ వచ్చింది అన్న సమయంలో నేను 15 years ముందు ఎంతోమంది ప్రొడ్యూసర్స్ని ఇలాంటి సినిమా చేద్దాం, హాలీవుడ్ సినిమా లాంటి సినిమా, అలాంటి సినిమా చేద్దామని నేను ఎంతోమందిని అడిగాను. నా మంచి పీక్లో ఉన్నప్పుడు అందరూ చేద్దామని ఎవరు ముందుకు రాలేదు. కానీ ఇలాంటి ఫెయిలియర్ టైంలో ప్రవీణ్ సత్తార్ గారు ఈ గరుడ వేగ సబ్జెక్ట్తో వచ్చి చెప్పితే వాజ్ షాక్డ్. ఏంటి ఇంత గొప్ప సబ్జెక్ట్ని చెప్తున్నారు, కానీ చెప్పడం అంత పెద్ద హాలీవుడ్ సినిమా రేంజ్లో చెప్పారు. ఏంటి ఇంత రేంజ్, ఎంత బడ్జెట్ అవుతుంది అని. మనం బాగా చిన్నగా చేసుకోవాలంటే ఒక 6-7 crores చేసుకోవచ్చు, పెద్దగా చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ అన్నట్టు చెప్పారు. జీవిత, పిల్లలు, నేను అందరూ విన్నాం. నాకంటే జీవిత, పిల్లలు ఇంకా ఎగ్జైటెడ్. అండ్ జీవిత వచ్చి ఎలాగైనా చేద్దాం బట్ ప్రవీణ్ నేను లోపలికి వెళ్ళి ప్రవీణ్ సత్తార్ గారు చెప్పినంత చేయగలుగుతారా అంటే నో ఆయన ముందు అప్పటి వరకు నేను ఆయన సినిమాలు చూడలే. ఆ తర్వాత అర్జెంట్గా ఆయన సినిమాలు చూస్తే ఎస్ ఆయన చేయగలుగుతారని నమ్మకం వచ్చింది. అండ్ మా ఇంట్లో చాలా ఎగ్జైటెడ్ జీవితాను, పిల్లలు. తర్వాత ఇప్పుడు ఎవరు ప్రొడ్యూసర్ అని అనుకుంటే కొంతమంది ప్రొడ్యూసర్స్, బట్ ఇంత ఒక సబ్జెక్ట్ను చాలా ప్యాషన్తో వచ్చి చెయ్యాలి, అలాంటి ప్రొడ్యూసర్ ఎవరు అన్న సమయంలో మా నాన్నగారు యాక్చువల్గా నేను ఇలా డౌన్ ఫాల్లో ఉన్నాను అని ఆయన తరపున కొడుకుకి హెల్ప్ చేద్దామని ఆయన ఫ్రెండ్స్ ఏదో తమిళ సినిమా చేస్తున్న ఆయన ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మీ అబ్బాయితో సినిమా చేయాలండి అని ఎవరో ఆయన ఫ్రెండ్స్ చెప్పితే వాళ్ళని తీసుకుని నా దగ్గర వచ్చారు. మా నాన్నగారు వచ్చి ఇలా కోటీశ్వరరాజు గారు నా ఫ్రెండు, ఈజ్ గాట్ కాలేజెస్ అన్నీ పెట్టుకున్నారు తిరుపతిలో, సో ఆయన వచ్చి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ఫిలిమ్స్ అన్నారు. సరే నేను ఆయన చూస్తే నేను అనుకున్నాను ఓకే 3-4 crores బడ్జెట్లో చేయగలుగుతారు, చిన్న సినిమా చేయగలుగుతారు, కానీ ఇది పెద్ద సినిమా కదా,
ఎలా చేయగలుగుతారు అని నాకు నమ్మకం లేదు. కానీ జీవిత అనేది లేదండి, ఆయన బాగా ప్యాషన్ ఉంది, ఇలాంటి సినిమా ఆయన చేస్తారు అన్నట్టు ఆయనతో మాట్లాడి దెన్ ప్రవీణ్ సత్తార్తో ఆయన ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరూ మాట్లాడి అండ్ ఆయన ముందుకు వచ్చారు. ఎలా ముందుకు వచ్చారంటే ప్రవీణ్ సత్తార్ గారు ఆయన్ని మన 6-7 crores చేద్దామా లేదు 25 crores వరకు వెళ్దామా, బాగా పెద్ద లెవెల్లో చేద్దామా అంటే ఆయన లేదండి, సినిమా సూపర్, నేను చేసిన సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి, సూపర్ సక్సెస్ అవ్వాలి, దాని అయినట్టు మీరు ఎలా చేస్తే బాగుంటుందో అలా చెయ్యండి. ఇలా అన్ని పాజిటివ్గా జరగడం ఐ వాస్ థ్రిల్. మగాడని ఒక సినిమా చేసాం ఆయన కాంబినేషన్లో. ఇలాగే షూటింగ్ ఆల్మోస్ట్ కేరళలో 40 రోజులు 50 రోజులు షూటింగ్ చేసాం. ఎస్, మీకు ఆల్మోస్ట్ పెద్ద అయిన తర్వాత ఫస్ట్ సినిమాలా? నేను పెద్ద అయిన తర్వాత. ఎందుకంటే యూఆర్ యాక్టింగ్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. సో అప్పుడు ఆలీ మేమంతా కలిసి చాలా రోజులు అక్కడ కేరళలో తిరుగుతూ ఉన్నాం ఈ సినిమా మగాడి ఫిల్మ్ కోసం. షూటింగ్ గ్యాప్ లో మీకు ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి ఒక కథ చెప్తే మీరు యాక్సెప్ట్ చేయాల? యాక్సెప్ట్ చేయలేదని కాదు, చాలా విషయాలు ఐ మిస్ మెనీ ఫిల్మ్. ఎవరో తెలుసా డైరెక్టర్? శంకర్. ఆ డైరెక్టర్ వచ్చి ఆయన కథ చెప్పారు. అవును, జెంటిల్మెన్ కథ నేను చెయ్యాలి. అది ఏంటంటే వాళ్ళు వచ్చి సడన్గా వచ్చి డేట్స్ అడిగారు, బట్ సడన్గా నేను ఇవ్వలేని పరిస్థితి. అండ్ నేను చాలామంది డేట్స్ మేనేజ్మెంట్లో ఎలాగైనా ఎన్ని సినిమాలైనా పెట్టి చేయగలిగిన టాక్టిక్స్ ఉన్న టైంలో నాకు ఆ టాక్టిక్స్ లేకుండా నేను అల్లరి ప్రియుడికి ఇచ్చిన డేట్స్ని నేను ఏమీ మార్చలేను, నేను వాళ్ళని వెళ్ళి అడగలేను, సారీ అండి, దాని ముందో వెనకనో అయినా మీరు ప్లాన్ చేస్తే చేయగలుగుతానే కానీ అది చేయలేను అని చెప్పాను. సో అలా వాళ్ళు దేవర్ అప్పుడు 10 లక్షలతో అడ్వాన్స్తో తిరుగుతూ ఉన్నారు, మీరు ఎప్పుడంటే తీసేసుకోండి అని. కానీ చేయలేకపోయాను, ఐ మిస్డ్ ఇట్. అలా చాలా సినిమాలు మిస్ చేశాను. అది నా ఇట్స్ రియలీ బిగ్ లాస్. మీరు విలన్గా వచ్చారు, హీరో అయ్యారు, మళ్ళీ ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ వచ్చి విలన్గా మిమ్మల్ని చేయమని అడుగుతున్నారు. అయ్యో, నేను ఇప్పుడు విలన్గా చేయడం అంటే చాలా ఈజీ జాబ్. ఎందుకంటే హీరో చేయాలంటే మనం ఏదైనా మాట్లాడితే అందంగా మాట్లాడాలి, నవ్వితే నవ్వితే అందంగా నవ్వాలి, తిరిగితే అందంగా తిరగాలి, ఏం చేసినా అందంగా చేయాలి. లేదు సార్ అది బాగలేదు, మీరు అక్కడ నోరు ఎక్కువ తెరిచేశారు, 1 more అంటారు. సో హీరోగా యాక్ట్ చేయాలంటే సో మెనీ రెస్ట్రిక్షన్స్ అండ్ సో మెనీ గైడ్ లైన్స్. బట్ విలన్గా అంటే మనం ఏమైనా చేయొచ్చు, ఇష్టానికి చేయొచ్చు, మన ఫీల్ అయిన తర్వాత చేయొచ్చు, అది అడ్వాంటేజ్ ఉంది. అండ్ విలన్గా చేయడం నాకు ఏదో ఈజీ అని నా ఫీలింగ్. అది కాదు, విలన్ అయితే పక్కన హీరోయిన్ ఉండదు కదా, హీరో అయితే అండ్ హీరోయిన్ అయితే హిట్ అంటున్నారు. నన్ను జీవితం ఎప్పుడు తిడుతూ ఉంటుంది, ఏంటండి మీరు హీరోయిన్తో యాక్ట్ చేసేప్పుడు కొంచెం బిగుసుకుపోతారు. మా ఫస్ట్ జీవిత చెప్తుండేది, తర్వాత ఆవిడ షూటింగ్ లో ఉంటాం మీకు ఇబ్బంది అండి. లేదు, ఈవెన్ మా పిల్లలు కూడా చెప్తారు. అండ్ నవడేస్ ఈవెన్ ఐ వాస్ సరే ఇప్పుడు కొంచెం రెక్టిఫై చేస్తున్నాను. హీరోయిన్స్తో యాక్ట్ చేసేటప్పుడు ఒక షైనెస్ ఏదో తెలియంది ఉంటుంది. ఎంత ఉంటుందో చెప్పండి మా ఆడియన్స్. సో రాజశేఖర్ గారు ఒకటి అడుగుతాను మిమ్మల్ని, మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. మీరేమనుకుంటున్నారు? జీవితకర్త కాదు, కాలేజీలో ఒకటి నడిచింది, అది కూడా సక్సెస్ కాదు, ఫెయిల్యూర్. లేదు, నేను ఫస్ట్ దేవుడు నమ్మవాణ్ణి కాదు. నాది పాత లవ్ స్టోరీ, నేను ఫుల్గా చెప్పబోయేది లేదు, ఊరి షార్ట్గా చెప్తున్నా. ఎస్, చిన్న ట్రైలర్, మళ్ళీ ఫుల్గా చూడాలంటే పాత వీడియోస్లో చూడండి. నాకంటే ఒక 5 ఏళ్ళు పెద్ద అమ్మాయిని నేను లవ్ చేశాను. లవ్ చేసి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అప్పుడు దేవుడు నమ్మకం లేదు, కానీ ఆ అమ్మాయి ఫస్ట్ మంచిగా చెప్పింది, వినలేదు.
ఆ తర్వాత అందరి ముందు చెప్పాల్సిన అవసరం వచ్చింది అమ్మాయికి. బాగా తిట్టి పంపించింది నన్ను. సో అప్పుడే ఫస్ట్ దేవదాస్ అయ్యాను. ఐ స్టార్టెడ్ స్మోకింగ్, ఐ స్టార్టెడ్ డ్రింకింగ్. దెన్ అప్పుడు నేను నా ఫ్రెండ్ దగ్గర, అతని దగ్గర వెళ్ళి నేను మా మందు తీసుకుని నా బాధలతో వాటితో చెప్తున్నప్పుడు వాడు అన్నాడు, నీకు దేవుడు నమ్మకం లేదు కదా, అందుకే ఇదంతా జరిగింది. నువ్వు వెళ్ళి నీ బాధలు ఏంటో దేవుడి దగ్గర చెప్పుకో, మంచి జరుగుతుంది అని అన్నాడు. అన్న తర్వాత అప్పుడు ఆ టైంలో పక్కన ఒక శివుడు గుడి ఉండింది. నేను తాగి ఉన్నాను. తాగినట్టే వెళ్ళాను గుడికి. వెళ్ళి దేవుడి దగ్గర వెళ్ళి, మా దేవుడా మీ పైగా నమ్మకం లేదు, తాగి ఉన్నాను, సారీ, ఇదే నా ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని ఆ అమ్మాయి నన్ను లవ్ యూ అని మీరు చెప్పిస్తే మిమ్మల్ని నమ్ముతాను, లేదంటే మీరు యువర్ అ స్టోన్ అన్నట్టు చెప్పేసి వచ్చేసాను. కానీ అది ఏంటో జరిగింది. ఆఫ్టర్ 3 to 6 months ఆ పీరియడ్లో ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంది. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా. రారా పోరా అన్న అమ్మాయి రెండి పొండి అంది. రోజు 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 పూస్తూ ఉన్నా. దట్స్ హౌ మై లవ్ స్టోరీ స్టార్టెడ్. అండ్ ఆ తర్వాత చాలా లవ్ స్టోరీస్ మనం ఇంకో రోజు మాట్లాడతాం. ఒక తమిళ సినిమా చేస్తున్నప్పుడు మీరు హీరో, జీవిత గారు హీరోయిన్. మీరు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి బాగాలేదు, హీరోయిన్గా ఈ అమ్మాయి వద్దు, తీసేయండి అని చెప్పారు. ఆ డైరెక్టరు జీవిత గారిని సినిమాలో పెట్టి ఈయన్ని హీరోగా తీసుకో. అదే సినిమా అది? హలో యార్ పేసరేది. హలో యార్ పేసరేది అంటే హలో ఎవరు మాట్లాడేది, పేసరేది అంటే అది అనమాట. హలో ఎవరు మాట్లాడేది అంటే నేను జీవిత అని చెప్పింది ఆవిడ. అవును, యాక్చువల్లీ ఆ ఫిల్మ్కి రామరాజన్ అన్న హీరో, తమిళ్లో కరగాటకారని అన్న పెద్ద హిట్ ఇచ్చిన హీరో, ఆయనే డైరెక్టర్ ఆ సినిమాకి. ఫస్ట్ డే నేను హీరోగా వెళ్ళాను. ఒక రకంగా అది కొంచెం కామెడీ మిక్స్ అయిన క్యారెక్టర్. అది ఇలా యాక్ట్ చేయాలని ఆయన చేసి చూపించారు. చేసి చూపించి ఇదే మూడు, దీన్ని మీ ఇష్ట ప్రకారం చేయండి అంటే నేను చేయగలుగుతానే కానీ ఇలా చేయండి అంటే నేను చేయలేను. బట్ ఆయన రామరాజన్ గారు ఆయన చేసినట్టు నన్ను చెయ్యమని చెప్పారు, ఎదురు చూశారు. నేను చెయ్యనప్పుడు ఆయన ఫస్ట్ డే నుంచే ఓ చిన్న నన్ను కరెక్ట్ చేస్తూ ఉంటున్నారు. ఫస్ట్ డే జీవిత రావాల్సింది ఏదో ఒంట్లో బాగాలేదని సెకండ్ డే జాయిన్ అయింది. సెకండ్ డే పాపం మా అమ్మాయి ఫీవర్తో వచ్చింది. వచ్చిన అమ్మాయి నాతో యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడే జీవితాన్ని ఫస్ట్ టైం చూశాను. ఆ సినిమాలో జీవిత క్యారెక్టర్ వచ్చి ఒక బబ్లీ అమ్మాయి, మోర్ గ్లామరస్ క్యారెక్టర్ లాంటి ఒక క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి హోమ్లీగా ఉంది, ఈ కరెక్ట్గా ఉంటుందా అన్నట్టు నా మనసులో. సో అండ్ అమ్మాయి మా షార్ట్ మధ్యలో వెళ్ళి కూర్చొని షీ వాస్ కవరింగ్ హెర్ సెల్ఫ్. వెళ్ళి ఏంటి చూస్తే షీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. అప్పుడే నేను కొత్తగా వచ్చిన డాక్టర్ని. సో మెడిసిన్ ఇచ్చి అమ్మాయికి సరే ఆ టెంపరేచర్ తగ్గించి అలా పాడేశాడు. అలా మా పరిచయం. ఆ టైంలో వచ్చి మా రామరాజన్ గారు అవేళ షూటింగ్ అయ్యింది, అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ నన్ను డాక్టర్ అనే పిలుస్తారు. ఏంటి డాక్టర్ ఎలా ఉంది హీరోయిన్ అంటే, ఏంటండి మన క్యారెక్టర్కి సరిపోదు కదా, మీరు ఇంకో 2 పేరు కూడా చెప్పారు కదా, అలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అన్న. సో మీరు ఏమనుకుంటున్నారు అంటే, నాకు నచ్చలేదు సార్, మార్చేస్తే బాగుంటుంది అన్నారు. ఓ సరే మీరు చెప్పింది కరెక్ట్ అని ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు నా దగ్గర బాగా మంచిగా మాట్లాడారు, చెప్పారు. తర్వాత సరే నాకు మళ్ళీ రేపు షూటింగ్ ఉందంటే, రేపు లేదు, ఓ 4-5 డేస్లో షూటింగ్ ఉంటుంది, మేము బండి పంపిస్తాము, ఫోన్ చేస్తాము అన్నారు. ఇంటికి వెళ్ళిపోయాను. 4-5 డేస్ కాదు 10 డేస్ వెయిట్ చేశాను, బండి రాలేదు, ఫోను రాలేదు. తర్వాత పేపర్లో న్యూస్ వచ్చింది, హీరో మార్చేపడ్డారు, వేరే హీరో అన్నారు. సో అప్పుడు నేను తర్వాత జీవితాన్ని తలంబ్రాలు సినిమాలో కలిసినప్పుడు మాట్లాడుకున్నాను. ఇలా అప్పుడు సేమ్ క్వశ్చన్ని జీవితాన్ని అడిగారంట. అడిగితే ఎలా ఉన్నారమ్మా హీరో నెక్స్ట్ డే,
ఎలా ఉన్నారు మా హీరో, బాగున్నారా, లేదు ఇంకో హీరోకి వెళ్దామా అన్నట్టు. అంటే వద్దు ఈ హీరో సూపర్గా ఉన్నారు, ఈయన్నే ఉంచండి అని జీవిత చెప్పింది. సో ఇది మాట్లాడుకున్నాం. సో జీవిత కావాలంది నన్ను, నేను వద్దన్నాను, నన్ను తీశారు. జీవిత సినిమాలకు అన్నీ అయింది. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్. అంకుశం మూవీ మీ లైఫ్లో చాలా పెద్ద హిట్ సినిమా. ఆ సినిమా ఫస్ట్ మీతోనే అనుకున్నారా, అయితే వేరే అనుకొని మీకు ఇచ్చారా అవకాశం? యాక్చువల్లీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఫస్ట్ తలంబ్రాలు అనే సినిమా చేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రొడ్యూసర్గా, కోడి రామకృష్ణ డైరెక్టర్గా. అందులో నాది విల్లన్ క్యారెక్టర్. అప్పుడు వచ్చి నేను హీరోగా చాలా సినిమాలు, అప్పుడు ప్రతిఘటన, ఇంకా చాలా మంచి సినిమాలు అంతా పెద్ద హిట్ అయ్యి మంచి హీరోగా పేరు ఉన్న సమయంలో ఓ విల్లన్ క్యారెక్టర్. ఆ విల్లన్ క్యారెక్టర్, నేను విల్లన్ క్యారెక్టర్ ఎందుకు ఇప్పుడు చెయ్యాలి, వద్దు శ్యామ్ అన్నాను. నువ్వు విను అన్నారు, సబ్జెక్ట్ విను అన్నారు. సబ్జెక్ట్ విన్న తర్వాత మా కోడి రామకృష్ణ గారు, శ్యామ్ అందరూ చెప్పిన తర్వాత సబ్జెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందులో మెయిన్ విల్లనే యాంటీ హీరో, విల్లనే ఆ సినిమాలో హీరో, బట్ యాంటీ క్యారెక్టర్. సో నేను అన్నాను అప్పుడు, ఎవరు హీరో అంటే కళ్యాణ్ చక్రవర్తి గారు హీరో అన్నారు. సరే పర్వాలేదు నేను చేస్తాను అని ముందుకు వచ్చాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు జీవిత వచ్చి ఎవ్రీ టేక్ ఒక్కొక్క పేజ్ డైలాగ్ ఇస్తారు, సింగిల్ టేక్లో మాట్లాడేసి వెళ్ళిపోతుంది. నేను ఒక్కొక్క డైలాగ్ని 4-5 టేక్లు వెళ్తాను. అది ఓ పేజ్ డైలాగ్ ఇస్తే 10 సారి 20 సారికి వెళ్తాను. అందరూ జీవిత మాట్లాడి ఫినిష్ చేయగానే ఉన్న యూనిట్ వాళ్ళంతా చప్పట్లు కొడతారు. నేను ఫినిష్ చేయగానే అబ్బా ఫినిష్ చేశాడన్న లుక్కులు ఇస్తారు. అయ్యో ఇలా ఉందే అని నేను వెళ్ళి ఒక పక్కన కూర్చున్నప్పుడు మళ్ళీ జీవిత ఫుల్ పేజ్ డైలాగ్ జరుగుతుంటుంది. నేను దూరం కూర్చుంటాను. అయ్యో ఇదైనా సెకండ్ టేక్ వెళ్తే బాగుంటుంది అని చూస్తాను. ఫస్ట్ టేక్నే ఓకే, మళ్ళీ చప్పట్లు. అమ్మా అని జీవితాన్ని చూస్తే నాకు మంట వచ్చేసింది. ఎప్పుడు ఇప్పుడా? అప్పుడు నేను ప్రతిసారి ఎక్కువ టేక్లే. జీవిత కూడా అనుకుందంట, అందరూ అనుకున్నారు ఏంటంటే జీవితాగే సూపర్ నేమ్ వస్తుంది, నాకు సెకండరీగానే వస్తుంది అన్నట్టు. కానీ అలాగే సినిమా రెడీ అయింది, ఫస్ట్ కాపీ చూస్తున్నాము. జీవిత, నేను, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ కూర్చొని చూస్తున్నప్పుడు నేను ఆ సినిమా చూసి అయ్యో నన్ను బాగా తిట్టుకుంటారు, నన్ను చాలా లేడీస్ వచ్చా చీతు అంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వెళ్తే క్వైట్ రివర్స్ అయింది. సూపర్ పేరు వచ్చింది. నన్ను థియేటర్లోనే ఒక అమ్మాయి వచ్చి కిస్ చేసింది. తలంబ్రాలు పెద్ద హిట్, ఆగుత్తి సూపర్ డూపర్ హిట్, అంకుశం దానికంటే పెద్ద హిట్. సో అలా మేము నలుగురు చేసిన సినిమాలు ఒకటి తర్వాత ఒకటి అయ్యింది. ఆ తర్వాత నేను జీవిత పెళ్లి చేసుకున్నాను. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం. 3 సినిమాలు హిట్, బాగుందని 3 ముళ్ళు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం. మగాడు సినిమా లాస్ట్ ఫిలిం, అంటే జీవిత నాతో యాక్ట్ చేసిన సినిమా. అది కూడా నేనే ఎక్కువ ఫోర్స్ చేసి జీవితాన్ని యాక్ట్ చేయించాను. గెస్ట్ రోల్. అవును, జీవిత వచ్చింది. అది గెస్ట్ రోల్. ఇవాళ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది, నన్ను అడిగితే నేను లైఫ్ అసలు కరెక్ట్గా బతుకుతున్నానా అని నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒకటి బతుకుతున్నా. నేను బతికేదంతా సినిమా సినిమా సినిమా. నాకు సినిమా అంటే అంత లవ్. అలాగే ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే మెడిసిన్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. అండ్ నేను MBBS చదివి ఒక స్పెషల్ ట్రైనింగ్ కోర్స్ ఒక సర్జన్ అయిన తర్వాత కూడా నేను చాలా అదర్ మెడిసిన్స్ చదివాను. యాక్చువల్గా మా అమ్మని రీసెంట్గా పోగొట్టుకున్నాను. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. Actually, my mother came to Hyderabad to see Garuda Vega. ఎదలో గాయం
అయ్యో ఆవిడ అనుకున్నారు గరిటవేగ సినిమా రెడీ అయింది, దానికే మా డాడీని మమ్మీని పిలుస్తున్నానని ఆవిడ అనుకుని వచ్చారు. కానీ నేను పిలిచింది నీలాలి పాట నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు టీజర్ కోసం. చాలంట టీజర్ వచ్చి ఆవిడ థియేటర్లో చూశారు. పసివాణమ్మ చూసి అప్పుడు నేను లేను, జీవిత పిల్లలు ఉన్నారు మమ్మీతో, నేను వేరేదో పని పైగా ఉన్న దానివల్ల మమ్మీ చూసి అయ్యో అంతేనామా ట్రైలరేనా, సినిమా ఎప్పుడు అంటే ఇంకా 3-4 వీక్స్ అవుతుంది అంటే, ఆ తర్వాత ఇంటికి వచ్చి సూపర్ ఉంది అయ్యా, చాలా బాగుంది సినిమా, పెద్ద హిట్ అవ్వాలి నీకు అని ఈవెన్ షీ వాస్ వరీడ్. దెన్ ఫాదర్ చెన్నై వెళ్తుంటే నేను అన్నా మమ్మీ మీరు ఉండండి, గరిటవేగ చూసిన తర్వాత వెళ్తురు కానీ అన్నా. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేలేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ తోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా. అయ్యో వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే. అమ్మాయికపైనే వినగలనా నీలాలి పాట అలా కంటిన్యూ లాలి వినిపిస్తూ ఉంటా. సో మా అమ్మ చివరి కోరిక, షీ వాంటెడ్ టు సీ ద గరుడవేగ, బట్ అది ఓకే. బట్ ఐ వాంట్, నాకు ఇప్పుడు ఈ మధ్యన ఫ్యాన్స్ వస్తే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చినప్పుడు నాతో ఫోటో తీసుకుంటారు. తీసుకుని ఒక మాట మాత్రం ప్రతి ఒక్కరు చెప్తారు, మా మమ్మీకి మీరంటే చాలా ఇష్టం అండి, మా మమ్మీ కోసమే ఈ ఫోటో తీసుకెళ్తున్నాము అని చాలామంది అంటారు. నేను నా లైఫ్ సరిగా బతుకుతున్నానా, ఎప్పుడు సినిమానే ఉంటాను అని చెప్తున్నాను కదా. సో ఇప్పుడు నా లైఫ్లో బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ గరుడవేగ. ఈ గరుడవేగాని నా మమ్మీ చూడకపోయినా ఎంతోమంది వాళ్ళ మమ్మీస్ అందరికీ నా సినిమాలంటే ఇష్టం అని చెప్తున్నారు కదా. సో నేను అడిగేదంతా ఒకటే, మీరందరూ ఎవరెవరికి నా సినిమాలంటే ఇష్టమో ఆ కొడుకును కానీ కూతురును కానీ దయచేసి ఈ సినిమాని థియేటర్కి తీసుకెళ్ళి చూపించండి. డాక్టర్ నేను చెప్తున్నా కదా, ఈ సినిమా హిట్. మీరేమంటారు, ఎంతసేపు నేను సినిమా అంటారు, ఆవిడేమో రాజశేఖర్ అంటే ఆవిడ జీవిత గారు. అమ్మ మీ ఆయన ఎవరు తీసుకెళ్ళరమ్మా. సో నా మమ్మీ తర్వాత నెక్స్ట్ మమ్మీ ఎవరంటే జీవితాన్ని నాకు. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం. సో సమయం వచ్చింది కాబట్టి మన డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ గారిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ సత్తార్ గారు. ప్రవీణ్ గారి సాంగ్. మీరు ఆయనకి ఏ మందు పెట్టారండి? జనరల్ గా ఆయన డాక్టర్, ఆయన మందు ఎవరికైనా ఇస్తారు ఒంట్లో బాగాలేతే. మీరు ఆయనకి ఏ మందు పెట్టారు? మాట్లాడితే 4 ముక్కలు మాట్లాడటం ప్రవీణ్ సత్తార్ అంటాం, ఒక 5 ముక్కలు మాట్లాడటం ప్రవీణ్ సత్తార్ అంటాం, లేకపోతే ఆవిడ పేరు చెప్తారు, లేకపోతే జీవిత గారు, లేకపోతే ఏంటి. అదే టెన్షన్ ఉందండి, అదే టెన్షన్ ఉంది. రేపు పొద్దున్న సినిమా హోప్ఫుల్లీ సినిమా బాగా వచ్చింది, బాగా ఆడాలి కూడా. డెఫినెట్ గా భగవంతుడు మంచోళ్ళకి మంచిగా చేస్తాడు ఇప్పుడు కూడా, ఆ నమ్మకం అయితే నాకుంది. డెఫినెట్ గా మీ ఇద్దరు కాంబినేషన్ ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఒక నమ్మకం నాకు ఎక్కడ అనిపిస్తుంది, అవ్వాలి కూడా. అండ్ గరుడ వేగ దాని అర్థం ఏంటి సార్? అదే సస్పెన్స్ అండి సినిమాలో. అచ్చా, ముందు ఏదో పిఎస్వి ఉంది, అది కూడా సస్పెన్సే, కానీ మీకోసం అని చెప్తున్నాను. సగం మ్యూట్ చేసేయండి, సగం ఉంచండి. ఎంత చెప్తారు? పిఎస్వి అంటే ప్రైవేట్ సెక్యూరిటీ వెసల్.
ప్రైవేట్ సెక్యూరిటీ వెసల్ ఓకే పిఎస్వి అంటే ఓకే 126.18 M. ఏంటది? అది కూడా చెప్పరు. అది సస్పెన్స్. అది సస్పెన్స్. సో గరుడవేగ దానిపైన అది గరుడవేగ కింద అది అది ఆ విధంగా ఆ నెంబర్ ఇది. గరుడవేగ సినిమా ఈయన కాకుండా వేరే హీరో అయితే ఏ హీరోతో చేయాలనుకున్నారు మీరు? యాక్చువల్ సినిమా కథ రాసుకున్న తర్వాత ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఒక 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 సాలిడ్ కథ ఉండాలి, దానికి స్పాన్ పెద్దది ఉండాలి. ఆ స్పాన్ ఉన్న ఆ స్పాన్ని చూపించాలి స్క్రీన్ మీద చూపించాలి, దానికి తగ్గ ఫేస్ ఉండాలి. సో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉండాలి. సో రాజశేఖర్ గారికి ఈ మధ్య కాలంలో ఆయన అల్లరి పీరియడ్ తర్వాత సాఫ్ట్ అయిపోయి మా అన్నయ్య ఈ సినిమాలు చేశారు కానీ బట్ హీ వాజ్ అన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ బ్యాక్ దెన్. సో ఇట్స్ జస్ట్ దట్ హీ హ్యాస్ టు గెట్ ద రైట్ స్క్రిప్ట్ టు కమ్ బ్యాక్ టు దట్ యాంగ్రీ లుక్ అనమాట. అప్పట్లో నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు చూసుకుంటున్నా. సో ఈజ్ ఆన్ ద కరెక్ట్ లేన్. సో ఆయన దగ్గర అన్ని వదిలేస్తే బెటర్ అనే నేను ఐఎమ్ నాట్ టాకింగ్. స్టార్టింగ్ లో జీవిత గారు దే హ్యావ్ దే లాస్ట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్, అన్ని లాజికల్ క్వశ్చన్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ది ఆన్సర్ దే లీవ్ ఇట్ టు యూ, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది ఆన్సర్ దెన్ దే హ్యావ్ టు టేక్ ఓవర్. లేదు మనం ఈయన కూడా యాక్ట్ చేశారు కదా, ఆలీ గారు కూడా యాక్ట్ చేశారు. ఈయన ఎలా స్క్రిప్ట్ ఎలా చేసుకున్నారంటే కోడిగుడ్డు పైగా ఇది వెంట్రుకలు ఉండవు కదా, సో అలా తయారు చేసుకున్నారు. అందువల్ల ఇంప్రొవైజేషన్ కే అక్కడ చోటు లేకుండా పోయింది. ఈవెన్ ఆలీ గారు చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్ ఏది అంటే ఆలీ గారి సీన్. సో యాంగ్రీ యంగ్ మెన్ క్యారెక్టర్లు చేసి సడన్ గా మధ్యలో అల్లరి ప్రియుడు సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది మీకు? ఏదో నా అదృష్టం. అప్పుడు నేను అనుకున్నాను బిగినింగ్లో అది రాఘవేంద్ర గారి దురదృష్టం అనుకున్నాను. కానీ ఆయన కాన్ఫిడెంట్గానే చూస్ చేసుకున్నారు, ఆయన కాన్ఫిడెంట్గానే ఉన్నారు సక్సెస్ గురించి. ఫస్ట్ 3 weeks సినిమా అలా ఫెయిలర్ అని అందరూ అనుకున్నారు. 3 weeks తర్వాత అందుకుంది. 1 year ఆడిన థియేటర్లు ఎన్నో. సో బట్ నేను అనుకున్నాను రాఘవేంద్ర గారు నాకంటే పెద్ద డైరెక్టరు, నన్ను పిలిచి చేస్తున్నారు, ఆయనకే బ్యాడ్ అవుతుంది అనుకున్నాను. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు బ్యాడ్ అయింది. ఎలా అంటే ప్రతి సినిమాలోనూ డ్యాన్స్, సాంగ్స్ అన్నీ నాకు ఏది రాదో అదే పెట్టి చాలా కష్టపడ్డాను. అలా జరిగింది. ఓకే, గరుడ వేగాలో సన్నీ లియోన్ ఉంది కదా, ఒక సాంగ్ సన్నీ లియోన్ అంటే ఇష్టమా? ఇంత జెన్యున్ గా మాట్లాడే రాజశేఖర్కి ఇండస్ట్రీలో ఎందుకు శత్రువులు ఎక్కువ ఉన్నారు? అందులోనే ఆన్సర్ ఉంది. జెన్యున్ గా మాట్లాడితేనే తప్పు. అయితే నిజాన్ని మాట్లాడితే కొన్ని విషయాలలో తప్పు అవుతుంది. అలా జరిగింది. ఓకే, అంటే మీ కెరియర్లో ఈ సినిమా చేస్తే బాగుండేది, నాకు రావాల్సిన ఛాన్స్ మిస్ అయిపోయింది అని అలా అనిపించిన సినిమాలు ఏమైనా మిస్ అయినాయా మీకు? నాకు అదే నేను చెప్పాను, జెంటిల్ మ్యాన్ నుంచి చిన్న తంబి అంటే చంటి, వెంకటేష్ గారు చేసిన చంటి మిస్ అయ్యింది. అండ్ ఠాగూర్ ఆ సినిమా మిస్ అయ్యింది. అలా చాలా సినిమాలు. నా సెక్రటరీ కనపడలేదు. జీవిత ఉంటే ఏంటి జీవిత అడిగితే తప్పటప్పుడు చెప్పేస్తుంది. నా మెమరీ అక్కడ ఉంది. చిరంజీవి గారు సినిమా ఆరాధన. ఎస్, అది ఇది 100th ఫంక్షన్. ఇది నేను అనుకుంటాను అల్లరి ప్రియుడు ఫంక్షన్. దీంట్లో అడియార్ పార్క్ హోటల్లో ఎలా ఉండేది ఆయన కాంబినేషన్ లో మీరు చేస్తున్నారు? చిరంజీవి గారు నాకు అప్పటి నుంచి చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకుంటారు. మధ్యలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ కొన్ని విషయాలు జరిగింది. ఆయన ఇప్పుడు ఈ మధ్యన కూడా 2-3 ఫంక్షన్లు కలుసుకున్నాము, డిన్నర్లో కలిసి మాట్లాడుకున్నాము. ఆయనతో ఎప్పుడు ఆయనకి నా కంపెనీ ఇష్టం, ఆయన కంపెనీ అంటే మనందరికీ ఇష్టం. సో ఇప్పుడే చాలామంది అనుకుంటున్నారు నేను చిరంజీవి గారు మాట్లాడుకోము అని. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటాము అన్నీ. ఎస్పెషలీ
టి సుబ్బరామిరెడ్డి గారి ఇంట్లో 2-3 ఫంక్షన్స్లో మేము కలిసి డిన్నర్ చేసాం, భోజనం చేసాం. డాక్టర్ మీ గురించి ఎవరో ఒకళ్ళు వీడియో పంపించారు, బయట చూద్దాం. వీడియో ప్లీజ్. హాయ్ అలీ గారు, హాయ్ డాడీ, హాయ్ ప్రవీణ్ గారు. హోప్ యూ గైస్ ఆర్ హ్యావింగ్ గ్రేట్ ఫన్ దేర్. సో ఇప్పుడు నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది డాడీకి ఇంకా ప్రవీణ్ గారికి. ప్రవీణ్ గారు, మీరు ఫస్ట్ మన మూవీ స్టార్ట్ చేసినప్పుడు డాడీ గురించి నిజంగా ఏమనుకున్నారో నాకు, అలీ గారికి, మన ప్రేక్షకులందరికీ చెప్పాలి. ఇంకా డాడీ మీరు కూడా ఆనెస్ట్గా ప్రవీణ్ గారి గురించి ఏమనుకున్నారో, ఆయన్ని మా దగ్గర ఎలా అంత తిట్టుకున్నారో అవన్నీ మీరు నాకు, అలీ గారికి, మన ఆడియన్స్ అందరికీ చెప్పాలి. అండ్ అలీ గారితో కూడా మన సినిమాలో ఒక సూపర్ సీన్ చేశాం. సో అప్పుడు అలీ గారు లొకేషన్కి వచ్చినప్పుడు ప్రవీణ్ గారు ఇంకా డాడీ అని తెలియకుండా ఆయన గురించి మీరు ఏమేమి మాట్లాడుకున్నారో అవన్నీ కూడా చెప్పాలి. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ వచ్చిన అదే నాకు అలా వేగంగా అర్థమైంది. అయినా కూడా క్వశ్చన్స్, ఇప్పుడు మీరు నా గురించి ఏమనుకున్నారు, నేను మీ గురించి ఏమనుకున్నాను, ఆలీ మా ఇద్దరు గురించి ఏమనుకున్నారు, సినిమా గురించి ఏమనుకున్నారు. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. ఎస్ మీరే. సో నేను ఓపెన్ గా చెప్తాను, మీరు ఓపెన్ గా చెప్తారా? అవును, చెప్పిన దాన్ని పెట్టి. సో సినిమా ఫస్ట్ రాజశేఖర్ గారితో చేస్తున్నా అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నేను తెలిసిన వాళ్ళందరి వరకు అవసరమా అన్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఆయనతో ఎందుకు సినిమా అంటే ఇప్పుడు పెద్ద హీరోలతో చెప్పుకోవచ్చు కదా, ఆల్రెడీ ఉన్న ఫామ్ లో ఉన్న హీరోలతో చెప్పుకోవచ్చు కదా అంత బాగుంటే. సో దిస్ వాజ్ దేర్ ఈవెన్ అంటిల్ మొన్న టీజర్ రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా తీసిన సినిమా. సో దిస్ వాజ్ ది యాటిట్యూడ్ అనమాట. ఎడిట్ లో మొన్న ఫైనల్ మొత్తం ఎడిట్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను ఎడిటర్ గారు కూర్చొని చూస్తుంటే నాతో పాటు నిరంజన్ కో రైట్ చేశారు సినిమా, తను కూడా రాశారు. రాశారు కాకుండా ఆయన కాకుండా ఇంకొక ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాం షార్ట్లు చూస్తే అనిపించింది. అంటే ఇంకెవరు ఇందాక మీరు అడిగిన దానికి అందుకే ఐ కుడెంట్ ఆన్సర్ ప్రాపర్లీ బికాస్ ఐ కుడెంట్ సీ ఎనీబడి ఎల్స్ డూయింగ్ ద సేమ్ రోల్. అంటే హీ ఓన్డ్ ఇట్ ఇన్ హిజ్ ఓన్ వే without bringing his previous baggage to the film అన్నమాట. ఇప్పుడే చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ సబ్జెక్ట్ చెప్పేప్పుడే ఐ కెన్ జడ్జ్ వెదర్ ఫుల్ కామన్ సెన్స్తో తీస్తారా లేదా అని. ఈయన ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు బాగా సూపర్గా చెప్పారు, బట్ ఇంత పెద్ద ఇది ఒక ఇంగ్లీష్ ఫిల్మ్లా ఉందే, ఇది చేయగలుగుతారా అన్న క్వశ్చన్ మార్కే నా మనసులో ఉండింది. అదే నేను జీవిత అందరి దగ్గర అడుగుతున్నాను. నేను మాటల్లో సబ్జెక్ట్ విన్నప్పుడు నేను ఒకటే అన్నాను, ప్రవీణ్ గారు మీరు నా దగ్గర ఫస్ట్ ఫిల్మ్లో నేను ఏం చెయ్యగలిగానో సేమ్ థింగ్ ఇప్పుడు కూడా చేయగలుగుతాను. మీరు అది నా దగ్గర యూ కెన్ 100% ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. ఐ కెన్ డూ ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్ అన్నట్టు నేను మా మాటల్లో చెప్పేశాను. చెప్పిన తర్వాత చూస్తే స్పాట్లో నేను అప్పుడు కూడా చేయని విషయాలతో చేయమంటున్నారు. అంత యాక్టివ్గా, కొంచెం ఏజ్ అనేది కొంచెం ఉంది, బట్ గోడకి దూకడం, కారు వస్తే దానిపైగా జంప్ చేయడం, పల్టీలు కొట్టడం, హై జంప్ చేయడం, లాంగ్ జంప్ చేయడం, అన్నీ వాట్ నాట్, అండ్ చేస్ చేయడం, అండర్ వాటర్, నా స్విమ్మింగ్ రాదు, అండర్ వాటర్ సీన్. సో ఇంత చాలా సినిమాలది చాలా కష్టపడ్డాను, కానీ ఈ సమయంలో ఇంత కష్టపడ్డం అన్నది ఈ సినిమాలనే. బట్ అదంతా నేను చాలా హ్యాపీగా, చాలా ఇష్టపడి చేశాను. ఎందుకంటే నాకు స్క్రిప్ట్ అంత బాగుండింది, అంత బాగా చేయించుకున్నారు. అండ్ అప్పట్లో నాకు కోడి రామకృష్ణ అంటే ఎంత ఇష్టమో అలా ప్రవీణ్ గారు అంటే ఇప్పుడు నాకు అంత ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సినిమా డైరెక్టర్ గారికి మీకు పెద్ద సక్సెస్ అవ్వాలి. సో అప్పట్లో అంకుశం ఎంత పేరు వచ్చిందో అంత పేరు రావాలని కోరుకుంటున్నాను నేను, మా ఆడియన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ మీకు కూడా మీరు ఆన్సర్ చేయాలన్నమాట. అయితే సినిమా చూసి ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేయించి అవును, మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.